ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం. సాటిలేని జీవము గల సర్వశక్తిమంతుడైన యేసయ్య పరిశుద్ధ నామంలో అందరికీ బ్లెస్సింగ్ బీయింగ్ క్రిస్టియన్ తరపున వందనాలు. మరి మన క్రిస్మస్ మెడిటేషన్స్ లో భాగంగా ఈరోజు భయపడుకుడి, ప్రభువు పుట్టెను, డూ నాట్ బి అఫ్రైడ్, ది లార్డ్ ఇస్ బోర్న్, భయపడకుము అనే లేఖనాన్ని ధ్యానిద్దాము. మరి దీనికి కీవర్డ్స్ గా లూకా సువార్త 1వ అధ్యాయం 30వ వచనం, మత్తయి సువార్త 1వ అధ్యాయం 20వ వచనం, లూకా సువార్త 2వ అధ్యాయం 10వ వచనం. అంటే ఇవి భయపడుకుడి అనే ముగ్గురు వ్యక్తులతో చెప్తున్న సందర్భాలు అనమాట. అంత మాత్రమే కాదు కానీ పరిశుద్ధ గ్రంథంలో మొత్తం 365 సార్లు భయపడవద్దు అని లిఖించడం జరిగింది. అంత మాత్రమే కాదు, ఈ క్రిస్మస్ సందర్భంగా మన యేసయ్య మనతో చెప్తున్న మాట భయపడుకుడి, నేను పుట్టాను అని. మరి ఈ దేవుడు సదాకాలం మనకు దేవుడై ఉన్నాడు. ఇమ్మానుయేలు దేవుగా ఉన్నాడు, మనల్ని నడిపించే దేవుడే అన్నాడు. మరణము వరకు ఆయన మనల్ని నడిపిస్తాడని మరి కీర్తన 48:14 చూస్తూ ఉన్నాం. అంత మాత్రమే కాదు కానీ ఇది టోటల్గా ఒక 5 points గా మనం ధ్యానిద్దాము. మొదటిగా వారు భయపడే సందర్భం, అంటే వారి స్టేట్ ఆఫ్ మైండ్ ఎలా ఉంది, అంత భయపడటానికి కారణం ఏంటి. మరి మూడోదిగా భయం ఎలా తొలగించబడింది. నాలుగవదిగా మరి వారి రెస్పాన్స్ ఏంటి భయం తొలగించబడిన తర్వాత. ఐదవదిగా మరి వారి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటి. మరి మొట్టమొదటిగా ఆ ముగ్గురు వ్యక్తిని చూసినట్లయితే తల్లి అయిన మరియా గారు, యోసేపు గారు, అలాగే గొర్రెల కాపరులు. మరి జకరియా గారు కూడా లూకా సువార్త 1వ అధ్యాయంలో భయపడొద్దు అని దూత చెప్పడం చూస్తూ ఉన్నాము. బట్ ఈ 3 సందర్భాలలో యేసయ్య జననానికి సంబంధించి ధ్యానిస్తూ ఉన్నాం కాబట్టి మరి మొదటిగా తల్లి అయిన మరియా గారిని ధ్యానిద్దాము. యాక్చువల్లీ దూత ఇక్కడ వర్తమానం తెచ్చినది జరగబోయేదన్నమాట. అప్పుడు మరియా గారి మానసిక స్థితి ఎలా ఉన్నదంటే స్టేట్ ఆఫ్ మైండ్ చాలా కూల్గా, ప్లెజెంట్గా, క్వైట్గా ఉన్నది. అంటే అక్కడ స్పెసిఫిక్గా లేదు. అందరూ చెప్పేది ఏంటంటే తను ప్రేయర్ చేసుకుంటా ఉన్నారు. సో ఆల్ ఆఫ్ ఎ సడన్ దూత లోపలికి వచ్చి దయాప్రాప్తురాల నీకు శుభము అని చెప్పడంతోనే మరి ప్రభువు నీకు తోడై ఉన్నాడని కూడా చెప్పడం చూస్తూ ఉన్నాము. అంత క్వైట్ టైంలో దూత రావటం తనకు కొంచెం భయక్రాంతులను చేసింది. అంత మాత్రమే కాదు కానీ ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పేసరికి, అంటే ప్రభువు నాకు తోడు ఉండని సందర్భం కూడా, సమయాలు కూడా నా జీవితంలో రాబోతున్నాయా అని ఆ శుభవచనం ఏమిటో అని తొందరపడి మరి ఆలోచిస్తున్నట్టు, ట్రబుల్ ఫీల్ అవుతున్నట్టు మనం చూస్తూ ఉంటాం అన్నమాట. ఎందుకంటే అందరూ అనుకునేది ఏంటంటే ప్రభువు నీకు తోడై ఉన్నాడంటే మంచి మాటే కదా అనుకుంటాము. కానీ ఇక్కడే ఒక చిన్న సాక్ష్యము. మరి ఒక దైవదాసుని కుమార్తె తనకి ఈ సంవత్సరం వచ్చిన వాగ్దానం ఏంటంటే కీర్తన 26వ చరణంలో, యెహోవా తన అభిషిక్తుని రక్షించినని నాకు ఇప్పుడు తెలియను, రక్షణార్థమున తన హస్తబలం దక్షిణ హస్తబలము చూపును అనే వాగ్దానం వచ్చినప్పుడు మరి ఆ దాసురాలు భయపడ్డారంట. అంటే నాకేదో చాలా పెద్ద అపాయమే పొంచి ఉన్నది అని వచ్చినప్పటి నుంచి భయపడతా ఉన్నారంట. మరి ఆ వాగ్దానం వచ్చిన 2 మాసాలలోనే మరణ పంచుల దాకా ఒక బలహీనతతో వేధించబడి మరి దేవుడు ఏ రీతిగా వాగ్దానం చేసినారో మరి తన దక్షిణ హస్తబలము చూపి మరి ఆ దాసురాలకి విడుదలనివ్వటం, గొప్ప స్వస్థతనివ్వటం మరి విని ఉన్నాం ఈ సంవత్సర కాలంలో. గొప్ప సాక్ష్యం, దేవునికి స్తోత్రం. మరి ఆత్మీయ లోతుల్లో ఉన్న వారికి ఆ వచ్చిన వాగ్దానాన్ని బట్టి మరి వాళ్ళు ముందుగానే అసెస్ చేయగలరనమాట. మరి మరియా గారు కూడా ప్రభువు నీకు తోడై ఉన్నాడని చెప్పేసరికి మరి తను కూడా ఈ రీతిగానే భయపడి ఉండవచ్చు. దేవునికి స్తోత్రం. అలాగే భయం ఏ రీతిగా తొలగించబడినది 3వ పాయింట్గా చూద్దాం. భయపడకుమని సాక్షాత్తు దూతే చెప్పడం మనం చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే దేవుని కృపను పొందుకున్నామని లూకా 1:30లో చూస్తున్నాము. మరి కృప అనే మాట 330 సార్లు పరిశుద్ధ గ్రంథంలో లిఖించడం జరిగింది. మరి నోవా గారు మొట్టమొదట యెహోవా దృష్టి యందు కృప పొందిన వాడయ్యాడని చూస్తూ ఉన్నాము. ఆయన కృప జీవము కంటే ఉత్తమమైనది, మరి శ్రేష్టమైనది, శాశ్వతమైనది, మరి సమృద్ధి కలది. అటువంటి కృపను మరియా గారు పొందుకున్నట్టు మనం చూస్తూ ఉన్నాము. అలాగే లూకా 31-33 వరకు చూసినట్లయితే శుభ వాగ్దానాలను గురించి అక్కడ చెప్పడం చూస్తా ఉన్నాం. పుట్టబో బిడ్డ విషయంలో మరి గొప్పవాడవుతాడని, సర్వోన్నతుని కుమారుడు అనబడతాడని, మరి దావీదు సింహాసనం అతనికి ఇస్తారని, ఈ రీతిగా పుట్టబో బిడ్డ గురించి చెప్పడం చూస్తా ఉన్నాము. 4th one చూసినట్లయితే ఏ రీతిగా వాగ్దానాలు నెరవేర్చబోతున్నాయి. మరి లూకా సువార్త 1:35లో మనం చూస్తూ ఉంటాం అనమాట. మరి పరిశుద్ధాత్మ నీ మీదకి వస్తుంది, సర్వోన్నతుని శక్తి నిన్ను కమ్ముకుంటది. సో పుట్టబో బిడ్డ పరిశుద్ధుడై
దేవుని కుమారుడు అనబడతాడని మొత్తం ఇంకా ముందుగానే చెప్పటం చూస్తా ఉన్నాం అన్నమాట. అలాగే మరి దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదని లోక 1:37లో కూడా దూత చెప్పి తనని ధైర్యపరచడం, బలపరచడం మనం చూస్తా ఉన్నాం. మొత్తం ఈ 5 పాయింట్స్ ద్వారా భయపడవద్దని, నువ్వు దేవుని కృపను పొందుకున్నావని, అలాగే శుభ వాగ్దానాలు బిడ్డ పక్షంగా ఉన్నాయని, అలాగే ఏ రీతిగా ఆ వాగ్దానాలు నెరవేర్చబడబోతున్నాయో, అలాగే దేవుడు చెప్పిన ఏ మాట కూడా నిరర్ధకము కాదని మరి చెప్పి తనని బలపరచడం మనం చూస్తా ఉన్నాం. దేవునికి స్తోత్రం. మరి అంత మాత్రమే కాదు కానీ బలపరచబడిన తర్వాత మరియ గారు రెస్పాన్స్ ఎలా ఉంది, తను ఏ రీతిగా స్పందించారో మనం చూసినట్లయితే లూకాసు వార్త 1:38లో చూసినట్లయితే తను సంపూర్తిగా దేవుని చిత్తానికి మరి సరెండర్ చేయటం, సబ్మిట్ చేసుకోవటం మనం చూస్తామన్నాం అనమాట. అప్పుడేమంటారు, ఇదిగో ప్రభు దాసురాలను, నీ మాట చొప్పున నాకు జరుగునుగాక నేను. అంతట దూత ఆమె యుద్ధ నుండి వెళ్ళను. దేవునికి స్తోత్రం. మరి దీని కంటిన్యూషన్ చూసినట్లయితే మరియ గారు చాలా ప్రవచనాత్మకంగా అక్కడ గీతం పాడుతున్నట్టు మనం చూస్తూ ఉంటాము. మరి అది సెకండరీ, మనం భయపడవద్దనే ఈ మెడిటేషన్ మాత్రమే ధ్యానిస్తున్నాం కాబట్టి అవి ధ్యానించడం జరగలేదు. 5th వన్ మనం చూసినట్లయితే మరియ గారి జీవితం ద్వారా మనం నేర్చుకోవాల్సింది ఈ 2-3 వచనాల ద్వారానే మనం చాలా నేర్చుకోవచ్చండి తిన దగ్గర నుంచి. మరి మనం ఏ పరిస్థితిలో కూడా భయపడకూడదు. అలాగే ప్రభు మనకు తోడుగా ఉన్నాడు. ఎన్ని నిందలైన, అవమానాలైన, తృణీకరణలైన, మరి ఎందుకంటే పెళ్లి కాకముందే గర్భం దాల్చడం అన్నది చాలా బిగ్ టాస్క్ అండ్ ఛాలెంజ్తో కూడింది. అందున ఆ దినాలలో మరి వ్యభిచారం చేసిందని రాళ్ళించుకొని కూడా కొట్టే పరిస్థితి, మరి ఎన్నో నిందల అవమానాలు తను భరించాల్సిన పరిస్థితి. మరి రక్షకుడుగా పుట్టే యేసయ్య మరి బలహీనంగా ఉన్న, దుర్వ్యసనాలలో, బంధకాలలో ఉన్న ప్రతి ఒక్కరిని కూడా మరి పాప శాపాల నుంచి విడుదలనిస్తాడని నమ్మాలి. ఆయన ఇచ్చిన ఏ వాగ్దానమైనా నిత్యం స్థిరమని నమ్మాలి. మనం నమ్మినప్పుడు మాత్రమే దాన్ని స్వతంత్రించుకుంటాము. అంత మాత్రమే కాదు కానీ అబోవ్ ఆల్ నిత్యముగా మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, నా జీవితంలో దేవుడు ఏది అనుమతించినా అది చెప్పకుండా మాత్రం అనుమతించడండి. మరి నా స్నేహితుడైన అబ్రహాంకి ఇది దాచేదనని పరిశుద్ధాత్మ దేవుడు సొదొమ గొమొర్ర విషయంలో లోతు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకొని అబ్రహాం గారికి ఏ రీతిగా రివీల్ చేసినారో మరి మరియ గారికి కూడా దేవుడు చెప్పారు. అటువంటి సన్నిహిత సంబంధాన్ని మనం కలిగి ఉన్నప్పుడు ఎటువంటి అడ్వర్స్ అయినా కానీ దేవుడు నిత్యంగా చెప్పి మరి ఫిజికల్గా, సైకలాజికల్గా మనం ప్రిపేర్ చేసే దేవుడు అన్నాడు. అది మరి ఈవిడ లోక కళ్యాణం కోసం కాబట్టి ఇది జరగొద్దు, కాకూడదు, ఇది దూరం అవ్వును గాక, తొలగించబడును గాక అని అడగలేదు. కానీ మరి నా జీవితంలో మరి దేవుడు ఏదైనా మరి గొప్ప కీడు, అపాయం రానున్నది అని చెప్పినట్లయితే ముందుగానే తెలియపరుస్తాడండి. మరి దేవునితో మనకున్న సహవాసాన్ని బట్టి అప్పుడు ఈ కీడు తొలగించబడును గాక అని ప్రార్థన చేసినప్పుడు నిత్యముగా దేవుడు ఆలకించి మరి నినివే పట్టణస్థులు ఏ రీతిగా ప్రార్థించినప్పుడు మరి చేస్తానన్న, తెస్తానన్న కీడు తేక మానుకొని మరి మహావాత్సల్యత కృపను చూపినాడో నా జీవితంలో కూడా అటువంటి కృపను కుమరించే దేవుడు అన్నాడు. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ కంప్లీట్గా సరెండర్ అయింది ప్రభు దాసురాలను. మరి ఆవిడికి తెలుసు కదా ఆనాటి సోషల్గా, సాంఘికంగా మరి ఏ రీతిగా తను ప్రాబ్లం ఫేస్ చేయాల్సి వస్తుందో మొత్తం తెలుసు. మరి ఒక కన్యక, ఒక ఎంగేజ్డ్ కన్యక, ఒక నిస్సహాయురాలైన కన్యక మరి గర్భం దాలుస్తే ఎటువంటి పరిస్థితుల్ని మరి ఎదుర్కోవాలో కూడా తనకి ముందుగానే తెలిసినప్పటికీ తనకు తాను సబ్మిట్ చేసుకోవటం, మరి ప్రభు దాసురాలను ఆయన చిత్తం సంపూర్తిగా జరగనిమ్మని సరెండర్ అయిందో ఆ రీతిగా ప్రతి ఒక్కరం కూడా ఆయనకి సరెండర్ అవ్వబద్దులమైన దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ సెకండ్ వన్ చూసినట్లయితే యోసేపు గారు భయపడటం మనం చూస్తా ఉన్నాం అనమాట. మత్తయి సువార్త 1వ అధ్యాయము 18వ వచనం నుంచి 25వ వచనం వరకు మనం చూడగలుగుతాం అనమాట. మరి ఇతని స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే దూత వర్తమానం తెచ్చే టైంకి, అంటే జరిగిపోయిన వర్తమానం అనమాట. అంటే ఆల్రెడీ మరి మరియ గారు గర్భం దాల్చడం చూస్తూ ఉన్నాం అనమాట. దీని స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే మరి తను ఈ రీతిగా చేసింది, తనని ఏ రీతిగా డివోర్స్ ఇవ్వాలి అలా అని, మరి మంచి అమ్మాయి కాబట్టి తనని అవమానపరచకుండా ఏ రీతిగా విడనాడాలి, ఎందుకు ఇలా జరిగింది ఆలోచించుకుంటూ నిద్రపోవటం మనం చూస్తా ఉన్నాం అనమాట. దీని స్టేట్ ఆఫ్ మైండ్ ఏంటంటే అంటే సబ్ కాన్షియస్ యాక్టివ్ గానే ఉన్నది, ఆలోచిస్తూ నిద్రపోతా ఉన్నట్టు మనం చూస్తా ఉన్నాం అనమాట.
తిను భయపడటానికి కారణం ఏంటంటే ఆల్రెడీ నిద్రపోతా ఉన్నారు, అలాగే మైండ్ అంతా చాలా డిస్టర్బ్గా ఉన్నది. మరి అటువంటి టైంలో దూత పిలవటం, మరి స్లీప్ డిస్టర్బెన్స్, అలాగే భయపడటానికి కూడా కారణం. అలాగే మరి వివాహానికి ముందే ఇంత మంచి అమ్మాయి ఇలా చేసింది ఏంటా అని ఆలోచన అయి ఉండొచ్చు. లేదు, ఎంగేజ్మెంట్ అయింది కదా, మరి నన్నే అందరూ తప్పు పడతారు, నేనే తొందరపడ్డాను, మరి పబ్లిక్ ఒపీనియన్ ఈ రీతిగా ఉంటుందేమోనని భయపడవచ్చు. లేదు, ఎవరికో కన్న బిడ్డని మరి నేను నా బిడ్డగా యాక్సెప్ట్ చేయాలా అని ఆ రీతిగా భయపడవచ్చు. ఎందుకంటే ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో మత్తయి సువార్త 1:18 ముందు అక్కడ రాసి ఉంటుంది అనమాట సైడ్ హెడ్డింగ్కి. అంటే జోసెఫ్ యాక్సెప్ట్స్ జీసస్ యాజ్ హీ సన్. అంటే తను యాక్సెప్ట్ చేయలేకపోయారు, యేసయ్య అని తెలియదు కానీ బట్ ఎవరినో తను క్యారీ చేస్తుంది ప్రెగ్నెంట్ గాని. మరి 4th వన్ చూసినట్లయితే ఈ డివోర్స్ని ఎట్లా మేనేజ్ చేయాలి, ఎందుకంటే డిసైడ్ అయిపోయారు డివోర్స్ ఇవ్వాలని, కానీ అది కూడా చాలా క్వైట్గా సీక్రెట్గా రహస్యంగా విడనాడాలనుకున్నారు. తనని అవమానపరచొద్దు, ఇబ్బంది పెట్టొద్దు, ఎందుకంటే మంచి అమ్మాయి, మరి ఏ రీతిగా జరిగిందో తెలియదు కానీ మంచి అమ్మాయి అని తనకి ఇంకా మంచి ఒపీనియన్ ఉన్నది కాబట్టి తనని అవమానపరచడంలో కానీ తను అక్కడ ఆలోచిస్తూ ఉన్నారు. అంత మాత్రమే కాదు కానీ మరి యోసేపు గారు ఎలా ధైర్యపరచబడినారు అని చూసినట్లయితే మరి మత్తయి సువార్త 1:20 మరి దూత చెప్తా ఉన్నారు భయపడకు అని. అంత మాత్రమే కాదు కానీ మరి యేసయ్య పుట్టబోతున్నాడు అని మత్తయి సువార్త 1:21 మరి దూత చెప్పడం జరుగుతూ ఉన్నది. తన ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షించును గనుక ఆయనకి యేసు అని పేరు పెడతారని చెప్పారు. అంత మాత్రమే కాదు కానీ 1:23 చూస్తే మరి ప్రవచనాల నెరవేర్పు జరుగునట్లు ఇదంతా జరుగుతూ ఉన్నదని చెప్పి బలపరచడం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. అంత మాత్రమే కాదు కానీ అబోల్ ఇది పరిశుద్ధాత్మ వలన కలిగినదని 1:20 మనం చూస్తూ ఉన్నాము. మరి యాక్చువల్లీ ఇది చూసినట్లయితే పరిశుద్ధాత్మ అన్నమాట పాత నిబంధన గ్రంథంలో ఓన్లీ 3 times మాత్రం మనం చూడగలుగుతాం అన్నమాట బైబిల్ ట్రాన్స్లేషన్ ప్రకారం. అది కూడా ఒకటి మరి కీర్తనకారుడైన దావీదు గారు చేస్తున్న ప్రార్థన 51వ దావీదు కీర్తనలో మనం చూస్తాం. అలాగే యెషయా 63:10 63:12 మనం చూస్తూ ఉంటాం అన్నమాట. మరి ఎవరికన్నా చెప్పినా కానీ పరిశుద్ధాత్మ అంటే అంత అవేర్గా ఉండరు కాబట్టి ఏ రీతిగా చేద్దామని ఆలోచిస్తున్న వేళ ఇది తన ప్రమేయం ఏం లేదు, పరిశుద్ధాత్మ ద్వారా మాత్రమే ఈ కార్యం జరిగిందని చాలా బలంగా ధైర్యపరచడం మనం చూస్తూ ఉంటాము. దేవునికి స్తోత్రం. ధైర్యపరచబడిన తర్వాత యోసేపు గారు ఏం చేశారు? 4th పాయింట్. మరి మత్తయి 1:24 తనకు ఆజ్ఞాపించిందంతా చేశారు. మరి నోవా గారు కూడా అంతే కదా, దేవుడు చెప్పింది మొత్తం చేశారంట. ఆదికాండంలో మనం చూస్తాము. మరి ఏ రీతిగా తను మరియ గారు తనకి తాను సబ్మిట్ చేసుకున్నారు దేవునికి, మరి ఇక్కడ కూడా తనకి ఏవైతే ఆజ్ఞాపించడం చూస్తా ఉన్నామో మరి ఆ రీతిగా చేశారు. ఈ క్రమంలో తన భార్యను చేర్చుకున్నారు. టుక్ మేరీ హోమ్ యాజ్ హిజ్ వైఫ్, తన వైఫ్గా తీసుకున్నారనమాట, ఇంటికి తీసుకెళ్లారు. అలాగే బహు జాగ్రత్తగా పరిశుద్ధంగా ఉన్నారు. 1:25 మనం చూడగలుగుతాం మత్తయి సువార్తలో. మరి బేబీని కన్నదాకా, బేబీ జీసస్ బయటకు వచ్చిన దాకా చాలా జాగ్రత్తగా చూసుకున్నారనమాట. తను ఏదైతే మరి పరిశుద్ధత పాటించాలో వారిద్దరూ మరి ఆ రీతిగా ఉండటం చూస్తా ఉన్నాం అనమాట. మరి 4వదిగా చూసినట్లయితే నిందలు భరించినట్టు మనం చూస్తామండి. ఇక్కడ డైరెక్ట్గా లేదు కానీ ఒక కడుపుతో ఉన్న బిడ్డని, ఎందుకంటే మనం ఇందాక డిస్కస్ చేసుకున్నాం పరిశుద్ధాత్మ అంటే ఎవరు నమ్మలేని, ఎందుకంటే పరిశుద్ధాత్మని కార్యాలు మనం కొత్త నిబంధనలో అది కూడా అపోస్తుల కార్యం నుంచి ఎక్కువ చూడగలుగుతాం అనమాట. యేసయ్య పరమునికి ఎక్కిపోయిన తర్వాత, ఆరోహణం అయిన తర్వాత డైరెక్ట్ గా పరిశుద్ధాత్మ అని 3 సందర్భాల్లో ఉంది. లేదులే వాళ్ళ పేరెంట్స్కి కానీ మరి అటు కిత్తన్ కినికి ఫ్యామిలీ కానీ ఫ్రెండ్స్కి కానీ ఎవరు చెప్పినా అర్థం చేసుకోలేని పరిస్థితి. పరిశుద్ధాత్మ అంటే జలప్రలయంకి ముందు వర్షం అంటే వాళ్ళు ఏ రీతిగా నమ్మలేదో పరిశుద్ధాత్మ అనుభవాన్ని డైరెక్ట్గా వాళ్ళు రుచించలేదు కాబట్టి వారు కూడా నమ్మి ఉండకపోవచ్చు. మరి అనేకమైన నిందలు, అవమానాలు తను ఫేస్ చేసి ఉండొచ్చు మరి అని మరి భార్యగా చేర్చుకున్నందులకు. అలాగే తిన ద్వారా మనం ఏం నేర్చుకోవచ్చు? యోసేపు గారి జీవితం ద్వారా మరి ఇతను ఎక్కువ ఫ్యామిలీ విషయంలో బాధపడ్డారు, భయపడ్డారు అనమాట. మరి రోమలో చెప్పబడిన రీతిగా ఆయనను ప్రేమించి వారికి అనగానే సంకల్పం చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకే సమస్తము సమకూడి జరుగుచున్నవని ఎరుగుదాం అన్నట్టు మరి అక్కడికి వెళ్ళి మరి మరియ గారే
యోసేపు గారితో దూత నన్ను దర్శించింది, నేను కన్సీవ్ అవుతానంట పరిశుద్ధాత్మ ద్వారా అని తను చెప్పిన యోసేపు గారు నమ్మరేమో. మరి తను అడక్క ముందే నాతో చెప్పావు కదా, మరి ఇట్లా నన్ను వివాహం చేసుకోబోయే యోసేపు గారు ఉన్నారు, మరి తనకు కూడా ఇన్ఫర్మేషన్ వెళ్ళి చెప్పవా అని దూతను అడగటం కానీ, లేదు ఈమెయిల్ చెప్పడం కానీ మనం చూడం. ఇక్కడ దూతే మరియ గారికి ఇన్ఫర్మేషన్ అందించిన తర్వాత ఏమి జరిగిందో ఆ ఇన్ఫర్మేషన్ యోసేపు గారితో చెప్పడం చూస్తా ఉన్నాం. దేవుడు కూడా మరి నిందలు అవమానాలు ఇవి ఏమి జరిగినా కానీ అది మేలు కొరకే సమస్తము సమకూడి జరిగించే దేవుడు అన్నాడు. మనమేమి ఇతరులకెళ్ళి మన నిజాయితీని మరి ఇలా కాదు జరిగింది అలా జరిగిందని ఎక్స్క్యూజెస్ మన ఎవరికి ఏమి ఇవ్వనవసరం లేదు. దేవుడే నిత్యముగా అన్ని తెలియపరిచే దేవుడు అన్నాడు. ఏమి జరిగింది ఏమి జరగబోతున్నది కూడా వారికి తేటతెల్లం చేసే దేవుడే ఉన్నాడు. నమ్మికతో ఆయనకి మనం సరెండర్ అవటమే. మరియ గారు చేసింది అదే, తనకి తాను సమర్పించుకుంది. అలాగే ఆయన ఏదైతే ఆజ్ఞాపించాడో యోసేపు గారు అది చేశారు. మరి ఈ రీతిగా మనం ఉన్నప్పుడు 37వ కీర్తనలో చూచినట్లు ఆయన వెలుగును వలె నీ నీతిని, మధ్యాహ్నమును వలె నీ నిర్దోషత్వమును వెల్లడిపరచును. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. 3వదిగా చూచినట్లయితే కాపరులు. మరి లూకా సువార్త 2వ అధ్యాయము 8-20వ వచనం వరకు మనం చూడగలుగుతాం. ఇక్కడ మరి దూత వర్తమానం తెచ్చింది జరిగిన సంఘటన, అంటే మరియ గారికి జరగబోయే సంఘటన, మరి యోసేపు గారికి జరిగిపోయిన సంఘటన, అంటే అప్పటికే తను క్యారింగ్ అనమాట. వీళ్ళకి జరిగిన సంఘటన జస్ట్ బిఫోర్ యేసే పుట్టిన వెంటనే కాపరులకి ప్రత్యక్షతను అనుగ్రహించడం అనమాట. ఇక్కడ వీళ్ళు చూసినట్లయితే స్టేట్ ఆఫ్ మైండ్, వాళ్ళు చాలా యాక్టివ్గానే ఉన్నారు. రాత్రి వేళ మందను కాచుకుంటా ఉన్నారు. మరి అక్కడ క్వైట్ టైం చూసాము. యోసేపు గారేమో ఆలోచించుకుంటూ నిద్రపోవటం చూస్తూ ఉన్నాము. వీళ్ళు రాత్రి వేళ మందను కాచుకుంటూ ఉన్నారు. భయపడటానికి కారణం ఏంటి? సెకండ్ వన్, అది రాత్రి వేళ, అందున మరి ప్రభువు మహిమ వారి చుట్టూ ప్రకాశించినందున లూకా సువార్త 2:8, 2:9 మనం చూడగలుగుతాము. అలాగే వారు ఎలా ధైర్యపరచబడినారు, మరి భయపడొద్దనే దూత చెప్పారు లూకా 2:10. అలాగే సువార్తమానం తెలియజేయటం ద్వారా 2:10 చూస్తాము. అయితే దూత భయపడుకుడి, ఇదిగో ప్రజలందరికీ కలుగబోవు మహా సంతోషకరమైన సువర్తమానము నేను మీకు తెలియజేయుచున్నాను. దేవునికి స్తోత్రం. మరి థర్డ్ వన్ చూచినట్లయితే ఒక శుభ సూచకమైన ఆనవాళ్ళు, శుభకరమైన ఆనవాళ్ళు చూపించడం ద్వారా వాళ్ళని ధైర్యపరచడం మనం చూస్తూ ఉన్నాము. దేవునికి స్తోత్రం. ఫోర్త్ వన్ చూసినట్లయితే ధైర్యపరచబడిన వారు ఏం చేశారు, మరి ఇది ఏం నేర్చుకోవాలి, వారు ఏం చేశారు అన్నది క్రిస్మస్ కెరల్ అనే వీడియోలో కంప్లీట్ డీటెయిల్స్ ఇన్ఫర్మేషన్ అక్కడ మెడిటేట్ చేయడం జరిగింది. క్లియర్ క్రిస్ప్గా అండ్ షార్ట్ అండ్ స్వీట్గా మనం ఒక 5 పాయింట్స్ వాళ్ళు ఏం చేశారంటే, లూకా 2:15 దేవుని కార్యాలను వాళ్ళు తలపోసుకోవటం చూస్తూ ఉన్నాము. మరి మనం అయోగ్యులము, మరి ఉన్నతులు ఘనులు గొప్పవారు మరి ఈ సిటీలో ఉన్నారు, మనకే దేవుడి కార్యాన్ని తెలియజేసి ఉన్నారు అనుకున్నారు. అలాగే మరి చీకటైన ఒకరినొకరు పురుకొల్పుకొని చూడాలనుకున్నారు. థర్డ్ వన్, మరి తెల్లారాకే వెళ్దాంలే అనుకోలేదు, కానీ త్వరగా వెళ్ళారు. 2:16 చూస్తాము. అలాగే చెప్పబడిన మాటలు ప్రచురపరిచారు. 2:17 చూస్తూ ఉన్నాం అన్నమాట. అలాగే వారు దేవుని మహిమపరచుచు స్తోత్రం చేశారు. 2:20 మనం చూస్తూ ఉంటాము. మరి దీనులకు సువర్తమానము ప్రకటించబడింది. మరి ఐజయ్యా 61:1 మనం చూస్తాం కదా. మరి యేసయ్య కూడా యోహాను శిష్యులు వచ్చి అడిగినప్పుడు, మరి మీరేనా మెస్సయ్యా, ఇంకెవరి కోసమన్నా రావాలంటే ఇక్కడ మీరు చూస్తున్న మిరాకిల్స్ అన్ని చెప్పండి, వెళ్ళి చెవిటి వారు వింటున్నారు, మరి కుంటి వారు నడుస్తున్నారు, అలాగే దీనులకు సువర్తమానం ప్రకటించబడతా ఉన్నదని యేసయ్య చెప్తా ఉన్నారు. మరి అంత మాత్రమే కాదు, కానీ మరి వీరి ద్వారా మనం ఏం నేర్చుకోవాలి, మరి దేవుడు చేసిన కార్యాలను మరువక తలంచాలి. మరి 103వ దావీదు కీర్తన 1-2 చరణాల్లో మనం చూడగలుగుతాము. అలాగే ఏ పరిస్థితి అయినా కృంగిపోక ఒకరినొకరం పురికొల్పుకుంటూ, ప్రేమించుకుంటూ, చేర్చుకుంటూ, సహించుకుంటూ, ఆదరించుకుంటూ దేవుని మహిమ కొరకు మనం నిలవాల్సి ఉన్నాం. అంత మాత్రమే కాదు, థర్డ్ వన్, దేవుని కార్యాలయందు ఆసక్తి కనపరచాలి. ఏది కూడా పోస్ట్ పోన్ చేయకూడదు దేవుని పనిని. వారు అప్పుడే ఆ చీకట్లోనే అడ్రస్ తెలియకపోయినా ఆ ఆనవాళ్ళను పట్టుకొని వారు వెళ్ళి అక్కడ మరి దూత చెప్పిన మాటలు ప్రచురపరచడం చూస్తూ ఉన్నాము. అలాగే దేవుడిచ్చిన తలాంతులను బట్టి మరి మనం కన్న వాటిని, విన్న వాటిని నిత్యముగా
పరలోక రాజ్య విస్తరణ కొరకు అనేకాత్మల రక్షణార్థమై వినియోగించాలి. దేవుని మహిమపరచాలి, స్తుతించాలి. మనుషులను కాదండి, మన దేవాది దేవుని మాత్రమే మనం స్తుతించబద్దులేమన్నాం. అలాగే దేవుడు అహంకారులను ఎదిరించి దీనులకు కృపనిచ్చే దేవుడై ఉన్నాడు. దీనులకు సువార్తమానం ప్రకటించబడింది కాబట్టి మనం ఎక్కడుంటే అక్కడ మన పరిస్థితులను చూసి భయపడక అక్కడ మనం సాక్షార్థమై ప్రభు కొరకు నిశ్చయముగా నిలబడాల్సి ఉన్నది. ఇట్టి కృప ప్రభు మనందరికీ అనుగ్రహించును గాక. ప్రభు కృప మనందరికీ తోడై ఉండును గాక. ఆమేన్.